మొన్న రాగి ఇడ్లీ చేస్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి. దానికి మన వ్యూవర్ ఒకరు క్వాంటిటీ చెప్పండి అని అడిగారు. ఇందులో కనిపిస్తుంది కదండి గ్లాసు. ఈ గ్లాసుడు నిండుగా రాగులు వేశాను. అట్లాగే ఇదే గ్లాసు నిండుగా మినపప్పు వేశాను. ఇడ్లీ రవ్వ మాత్రం 2 గ్లాసులు వేశాననమాట. అంటే మామూలుగా ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకుంటారు. నేను రాగి క్వాంటిటీ ఎక్కువ ఉండాలని చెప్పేసి రవ్వ క్వాంటిటీ తగ్గించాననమాట. ఒక గ్లాస్ నిండుగా రాగులు ఒక గ్లాస్ నిండుగా వేసాను ఇవి. అలాగే మినపప్పు కూడా అదే గ్లాస్ నిండుగా వేసాననమాట. ఇడ్లీ రవ్వ వచ్చేసి 2 గ్లాసులు మాత్రమే వేశాను. అప్పుడు మనకి సాఫ్ట్‌గాను వస్తాయి. కాకపోతే మనకి రాగి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, రవ్వ క్వాంటిటీ తక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో అలా వేశాననమాట. ఇంక ఈ రవ్వని క్లీన్ చేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో ఈ రవ్వనెత్తి కలిపేశాను. ఇంకా క్వాంటిటీ చెప్పమన్నారని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తున్నానండి.